పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ పార్టీ. ఇవాళ వార్తాపత్రికలోని ప్రధాన వార్తల గురించి చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే సింధూర్ను ఆపాలని ఏ దేశ నేత అడగలేదు. మోడీ చేసిన కామెంట్స్ చూద్దాం. పార్లమెంట్లో మోడీ రాహుల్ గాంధీకి సమాధానాలు చెప్పారు. సో దానికి సంబంధించి కొన్ని అప్డేట్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. ఉగ్రవాదంపై చర్యలు తీసుకోకుండా ఎవరు అడ్డుపడలేదు. ప్రపంచం యావత్ భారత్ కు బాసటగా నిలిచింది. సైనికులకు అండగా నిలవనిది కాంగ్రెస్ ఒక్కటే అంటూ కూడా మోదీ కామెంట్ చేశారు. సో ఇక మరిన్ని కామెంట్స్ ఇక్కడ చూసుకుంటే పార్లమెంట్ లో ప్రధాని మోదీ సుదీర్ఘ సమాధానం. కీలక సమాచారాన్ని ప్రభుత్వమే పాక్ ఇచ్చింది అంటూ కూడా రాహుల్ దానికి సమాధానం ఇచ్చారు. సో ప్రభుత్వాన్ని నిలదీసిన ఖర్గే ఇతర విపక్ష నేతలు రోజంతా వాడి వేడిగా చర్చ. ఇక మరిన్ని అప్డేట్స్ ఇక్కడ చూసుకుంటే తెలంగాణకు సంబంధించి ఆదర్శ హైదరాబాద్ లక్ష్యంగా పనిచేయాలి. 25 ఏళ్లకు సరిపడా ప్రణాళికలు రూపొందించండి. తాగునీరు మరుగునీటి వ్యవస్థలను ప్రక్షాళన చేయాలి. అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. ఇక్కడ చూసుకుంటే 3, 2, 1 గో. కొనసాగుతున్న GSLV F-16 కౌంట్ డౌన్. నేడు నింగులోకి వాహన నౌక, కక్షలోకి నైసర్ ఉపగ్రహం. ఆంధ్రజ్యోతిలోని ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ కూడా ప్రధానంగా పార్లమెంట్ సంబంధించిన వార్తని మనం ప్రధానంగా చూసుకోవచ్చు. యుద్ధం ఆపాలని నాకు ఎవరు చెప్పలేదు అంటూ కూడా మోడీ చేసిన కామెంట్స్ ఇవి. మే 9న అమెరికా ఉపాధ్యక్షుడు మాట్లాడారు. పాక్ భారీ దాడికి సిద్ధమవుతుందని కూడా బెదిరించారు. అంతకు అంతా బదులిస్తామని, బుల్లెట్ కు శతఘ్నితో సమాధానం ఇస్తామని కూడా స్పష్టంగా చెప్పాను అంటూ కూడా మోదీ స్పష్టం చేశారు. సో ఇక్కడ చూసుకుంటే ఆపరేషన్ సింధూర్ తో మన సామర్థ్యం ఏంటో ప్రపంచం అంతటికీ తెలిసిందే. 22 నిమిషాల్లోనే ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశాం. సైనిక దళాలపై నమ్మకంతో స్వేచ్ఛను ఇచ్చాం. చాలా దెబ్బతీశారు. ఇక చాలు అంటూ పాకిస్తాన్ కాళ్ళ బేరానికి వచ్చింది. ప్రపంచమంతా భారత్ కు మద్దతుగా నిలిచింది. కాంగ్రెస్ మాత్రం పాకిస్తాన్ కు రిమోట్ గా మారింది. ఆపరేషన్ సింధూర్ పై చర్చలో లోక్సభ ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం. సో వాడి వేడిగా చర్చ జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. పాక్ తో పోరాడే సంకల్పమే మీకు లేదు. బలగాల చేతులు కట్టేసి ఆపరేషన్ సింధూర్ లోకి దించారు అంటూ కూడా కామెంట్ చేశారు. యుద్ధం ఆపమన్న ట్రంప్ వ్యాఖ్యల్ని మోదీ ఎందుకు ఖండించారు? అబద్ధం అని చెప్పలేరా అంటూ కూడా రాహుల్ గాంధీ రివర్స్ గా ప్రశ్నించారు. ఇక మరోసారి రేవంత్ రెడ్డి ఆదేశాలు చూసుకున్నట్లయితే ఆ నగరాల పరిస్థితి హైదరాబాద్ కు రావద్దు. ఢిల్లీ, ముంబై, చెన్నైలో కాలుష్యం ఇబ్బందులు, ఆ సమస్యలు మన దగ్గర తలెత్తకుండా చూడాలి. హైదరాబాద్ నగరంలో భూగర్భ డ్రైనేజ్ కేబుల్ వ్యవస్థ, ఇందుకు సమగ్ర DPR తయారు చేయండి. నీటి సరఫరా, మరుగునీటి వ్యవస్థను సంస్కరించండి. నిర్మాణ రంగ వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ పడేయద్దు. కోత్వాల్గూడ జంక్షన్ లో ఇండియా గేట్ వంటి నిర్మాణం నిధులు ఇచ్చిన మెట్రో విస్తీర్ణ పనిలో జాప్యం ఏంటి అంటూ కూడా ప్రశ్నించారు. ఇక్కడ చూసుకుంటే దిగువకు కృష్ణమ్మ పరవళ్లు, తెరుచుకున్న సాగర్ గేట్లు, నీటి విడుదల, స్విచ్ ఆన్ చేసిన మంత్రులు ఉత్తమ్, లక్ష్మణ్ కుమార్. జూలైలో గేట్లెత్తడం 18 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులో పూడిక తొలగిస్తామంటూ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ కామెంట్ చేశారు. సాగర్ గేట్లు ఎత్తే కార్యక్రమాన్ని మంత్రి కోమటిరెడ్డి డుమ్మా. సో ఈ చిత్రంలో మనం చూసుకోవచ్చు. సాగర్ గేట్లు తెచ్చేందుకు స్విచ్ ఆన్ చేస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్. భూ వివాదం కేసులో సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంలో ఊరట. విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న పిటిషన్ను కొట్టేసిన CJI ధర్మాసనం. హైకోర్టు జడ్జిపై పిటిషన్, పెద్దిరాజు వ్యాఖ్యల మీద ఫైర్. క్షమాపణను పరిగణలోకి తీసుకోవడానికి నిరాకరణ. బనకచర్లకు సంబంధించి ఇక్కడ కొన్ని కామెంట్స్ ఉన్నాయి బీఆర్ఎస్ నుండి. బనకచర్లపై సుప్రీంకు BRS. కేసీఆర్ తో KTR, హరీష్ రావు భేటీ. ఫామ్ హౌస్ లో ఉదయం నుండి రాత్రి దాకా సుదీర్ఘ మంథనాలు. స్థానిక ఎన్నికల్లో సీఎం రమేష్ వ్యాఖ్యలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంశాలపై చర్చ. మోదీ బాబు ప్రయోజనాలకే సీఎం తహతహ. బనకచర్లను అడ్డుకోవాల్సిందే అంటూ కూడా కేసీఆర్ కామెంట్ చేశారు. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రేషన్ కార్డుల అంశానికి సంబంధించి ఒక వార్త ఉంది ఇక్కడ. డిజైన్ ఖరారు అవ్వగానే రేషన్ కార్డుల పంపిణీ, అప్పటి వరకు మంజూరీ పత్రాల జారీ, వాటి ద్వారా రేషన్ పంపిణీ, సంక్షేమ పథకాల్లో లబ్ధి కూడా పొందవచ్చు. సో 5,61,343 కొత్త రేషన్ కార్డులకు ఆమోదం. రాష్ట్రంలో మొత్తం లబ్ధిదారుల సంఖ్య 3.9 కోట్లు. ఇక మరో పత్రికలోని ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే సింధూర్ ఆపాలని ఏ దేశాధినేత చెప్పలేదు. సో మరోసారి ఇక్కడ కూడా ప్రధానంగా మోదీ కామెంట్స్ మనం చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే ఆపరేషన్ సింధూర్ పై చర్చలో మోదీ స్పష్టీకరణ. కాంగ్రెస్ పై నిప్పులు. పాక్ మీపై దాడి చేయబోతుందని అమెరికా ముందే సమాచారం ఇచ్చింది. బుల్లెట్లతోనే సమాధానం చెప్తామని వాన్స్ కు చెప్పానన్న ప్రధాని.
సో ఇక్కడ చూసుకుంటే మోదీకి ఆ ధైర్యం ఉందా అంటూ కూడా రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలను తిప్పికొట్టే ధైర్యం మోదీకి లేదు. ఇందిరకు ఉన్న ధైర్యంలో మోదీకి కనీసం 50% ఉన్న ట్రంప్ వ్యాఖ్యలు తప్పు అని పార్లమెంట్ లో చెప్పాలి అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. సో ఇక్కడ సుదీర్ఘ శ్రమకు ఫలితమే మహాదేవ్ లోక్సభలో వెల్లడించిన హోంమంత్రి అమిత్ షా. ఇక ఆగస్టు 8న కరీంనగర్లో బీఆర్ఎస్ బీసీ ఘర్షణ. త్వరలో రాష్ట్రపతిని కలవనున్న బీఆర్ఎస్ బీసీ ప్రతినిధుల బృందం తలసాని అధ్యక్షన తెలంగాణ భవన్లో బీసీ నాయకుల సమావేశం. సరస్వతి షేర్ల బదిలీ చెల్లదు తేల్చి చెప్పిన జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాదనతో ఏకీభవించిన బెంచ్ షర్మిల చేసుకున్న షేర్ల అక్రమ బదిలీని నిలిపేయాలన్న పిటిషన్కు అనుమతి. షేర్ల బదిలీ అక్రమమేనని ఎన్ఎస్టీఎల్టీ తుది ఉత్తర్వులు. సో ఇక్కడ కూడా ప్రధానంగా మరోసారి రేవంత్ రెడ్డి కామెంట్స్ మనకు కనిపిస్తున్నాయి. కాలుష్య రహితంగా హైదరాబాద్ ని మార్చాలి అంటూ కూడా అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం, వచ్చే 25 ఏళ్ల అవసరాల దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు వేయండి. ఔటర్ రింగ్ రోడ్ వెలుపలకు పరిశ్రమలు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం. సో భూగర్భ డ్రైనేజ్ కేబులింగ్ పై సమగ్ర డిపిఆర్లు, పురపాలక పట్టణాభివృద్ధిపై ముఖ్యమంత్రి సమీక్ష. మరోసారి ఇక్కడ చూసుకుంటే GSLV F-16 ప్రయోగం నేడే. ఇక్కడ చూసుకుంటే గురుకుల విషాహార మృతులు 48 మంది. రాష్ట్రంలోని గురుకులాల్లో 886 ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగాయి ఇప్పటి వరకు. అందులో విద్యార్థుల మరణాలపై 4 వారాల్లో నివేదిక కోరం. లగచర్ల ఘటనపై దర్యాప్తు కొనసాగుతుంది. NHRC చైర్మన్ జస్టిస్ వి రామదాసు బ్రహ్మణియన్ ప్రభుత్వ అధికారులు వివిధ సంఘాలతో సమావేశం కూడా నిర్వహించారు. ఇక్కడ కూడా ప్రధానంగా మనం ఇవే చూసుకున్నాం. ఇక మరో పత్రికలోని ప్రధాన వార్తలు చూసుకుంటే ఇక్కడ వెలుగులో కూడా మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే పార్లమెంట్లో ఏదైతే జరిగిందో మోదీ ప్రసంగం కానివ్వండి, రాహుల్ గాంధీ ప్రశ్నలు కానివ్వండి, సో ఇక్కడ చూసుకోవచ్చు. సో ముందుగా రాహుల్ గాంధీ ప్రశ్నలు మనం ఇక్కడ చూసుకుంటే, ట్రంప్ చెప్తే యుద్ధం ఆపుతారా, సైన్యం చేతులు కట్టేసి యుద్ధానికి పంపారు అంటూ కూడా రాహుల్ గాంధీ ఫుల్ సీరియస్ అయినట్టు కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. దాడులపై పాకిస్తాన్ కు సమాచారం ఎందుకు ఇచ్చారు అంటూ కూడా ప్రశ్నించారు. సో దాంతో పాటు యుద్ధం చేయాలనే ఉద్దేశం కేంద్రానికి లేదు అంటూ కూడా ఆయన ఫైర్ అయ్యారు. అందుకే పాక్ సైనిక స్థావరాలపై దాడులు చేయొద్దన్నారు. ఇలా కట్టడి చేస్తే యుద్ధ విమానాలు కూలిపోకుండా ఉంటాయా? ట్రంప్ అబద్ధాలు చెబుతున్నాడని మోదీ ప్రకటిస్తారా? ఆపరేషన్ సింధును 1971 యుద్ధంతో పోల్చడంపై అభ్యంతరం. సో 1971 సంవత్సరంతో జరిగిన యుద్ధం ఏదైతే ఉందో దాంతో పోలిక ఏంటి అంటూ కూడా ఇక్కడ కామెంట్స్ తెలుస్తున్నాయి. సో ఇక్కడ మోడీ కామెంట్స్ మరొకసారి చూసుకుంటే, ఆపరేషన్ సింధూర్తో పాక్ మెడలు వంచినం, మనం కొట్టిన దెబ్బకు కాళ్ళ బేరానికి వచ్చింది అంటూ కూడా ప్రధాని మోదీ కామెంట్ చేశారు. యుద్ధం ఆపాలని ఏ దేశ నాయకుడు చెప్పలేదు. JD Vance ఫోన్ చేసి పాక్ భారీ దాడి చేస్తుందన్నారు. ఇందాక కూడా చూసుకున్నాం. అదే జరిగితే ప్రతిస్పందన మరింత తీవ్రంగా ఉంటుందని చెప్పా. ఆపరేషన్ సింధూర్కు ప్రపంచం అంతా మద్దతు ఇచ్చింది. కాంగ్రెస్ మాత్రం మన వీర జవాన్లను సపోర్ట్ చేయలేదు. మేడ్ ఇన్ ఇండియా డ్రోన్లు, మిసైళ్లతో సత్తా చాటం. పాక్ మిలిటరీ స్థావరాలు ఇంకా ICUలోనే ఉన్నాయి. టెర్రర్ మాస్టర్ మైండ్లకు ఇప్పటికే నిద్రలేని రాత్రులే. ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో చర్చకు సమాధానం. సో ప్రతిపక్షాలు వేసిన ప్రశ్నలకు మోదీ సమాధానాలు ఇవని చెప్పాలి. కాంగ్రెస్ తప్పిదం వల్లే పాక్ పుట్టింది. POKను స్వాధీనం చేసుకునే ఛాన్స్ వచ్చినా వాడుకోలేదు అంటూ కూడా అమిత్ షా కామెంట్ చేశారు. నెహ్రూ నిర్ణయం వల్లే UN లో పర్మనెంట్ సీట్ దక్కలేదు. సో పర్మనెంట్ సీట్ దక్కలేదు అంటూ కూడా కామెంట్ చేశారు. పహల్గామ్ టెర్రరిస్టులను హతమార్చాం. కాంగ్రెస్ హయాంలో పారిపోయిన టెర్రరిస్టులు మాట ఏంటి అంటూ కూడా ప్రశ్నించారు. POK స్వాధీనం మరెంత దూరంలో లేదు, త్వరలోనే ఆ రోజు వస్తుంది అంటూ కూడా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన కామెంట్స్ ఇవి. ఆపరేషన్ సింధూర్ కు కామా పెట్టాం, ఫుల్ స్టాప్ కాదు. పహల్గామ్ దాడికి ఆపరేషన్ సింధూర్తో సమాధానం ఇచ్చాం. పాకిస్తాన్ కు ఏ దేశం నుంచి కూడా నిధులు వెళ్లకుండా చేయాలి. సో ఇవన్నీ రాజ్నాథ్ సింగ్ చేసిన కామెంట్స్. ఇక్కడ చూసుకుంటే లీడర్షిప్ అంటే క్రెడిట్ తీసుకోవడం కాదు అంటూ కూడా ప్రియాంక గాంధీ చేసిన కొన్ని కామెంట్స్ ఇక్కడ ఉన్నాయి. సో పహల్గామ్ దాడికి రక్షణ మంత్రి, హోంమంత్రి బాధ్యత వహించారా? కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఫైర్. యుద్ధాన్ని మధ్యలో ఆపడం చరిత్రలో ఇదే తొలిసారి అంటూ కూడా హాట్ కామెంట్స్ చేశారు. ఉగ్ర దాడిలో గాయపడ్డ వారికి కనీసం ప్రాథమిక చికిత్స కూడా అందించలేదు. సీజ్ ఫైర్ ప్రకటన ట్రంప్ చేస్తారా? ఇది మోదీ బాధ్యత రహితమే. అసలు దేశంలో పౌరుల ప్రాణాలకు రక్షణ ఎవరిదని కూడా ప్రశ్నించారు. ఇక్కడ చూసుకుంటే పాకిస్తాన్ టెర్రరిస్టులు పహల్గామ్ దాకా ఎట్లా వచ్చారు? సో ఇది మరొక క్వశ్చన్ అని కూడా చెప్పాలి. కేంద్రం ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది అంటూ కూడా
కొన్ని ప్రశ్నలు అయితే సంధించారు. ఆల్ పార్టీ మీటింగ్ వదిలేసి మోదీ బీహార్కు వెళ్లారు. దేశ భద్రత కంటే రాజకీయాలు ముఖ్యమా, మీకున్న దేశభక్తి ఇదేనా అంటూ కూడా మోదీని ప్రశ్నించారు. బీసీ లీడర్లు ఏకమయ్యేనా, 42% రిజర్వేషన్లపై పార్టీల వారీగా చీలిన బీసీ నేతలు తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఉన్న కీలక అంశమనే మనం చెప్పాలి. పిల్లల్ని ఎత్తుకెళ్లే మాఫియాతో ఐవీఎఫ్ సెంటర్లకు లింక్. సో ఇది వరకు కూడా మనం తాజాగా చూస్తూనే ఉన్నాం. సృష్టి క్లినిక్ సంబంధించి ఏదైతే ఉందో సరగసి కుంభకోణం. సో ఇవి ప్రధానంగా ఇవాల్టి పత్రికలో ఉన్న వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూర్వలోకల్.